మిమ్మల్ని చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం వస్తుంది అని హెచ్చరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రవీణ్ కుమార్ పగడాల గారు, ద పవర్ఫుల్ ఐకాన్ ఆఫ్ తెలుగు క్రిస్టియన్స్, తెలుగు క్రైస్తవులకి ఒక శక్తివంతమైన గుర్తు, ఒక శక్తివంతమైన ఐకాన్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు. రెండు కారణాలను బట్టి ప్రవీణ్ కుమార్ పగడాల గారిని బైబిల్లో వ్రాయబడ్డ స్టెఫెన్కున్న గొప్ప లక్షణాలు ప్రవీణ్ కుమార్ పగడాల గారిలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఒకటి, అపోస్తల కార్యం 6వ అధ్యాయం 10వ వచనంలో మాటలయందు స్టెఫెన్ అగపరిచిన జ్ఞానమును, స్టెఫెన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు అనే ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంటుంది. మతోన్మాదులు, మత సంబంధమైన నాయకులు వాదనలో కట్టుకొని వచ్చారు స్టెఫెన్ తోటి వాదించడానికి. కానీ మాటలయందు స్టెఫెన్ అగపరిచిన జ్ఞానం, స్టెఫెన్ని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరించలేక క్రైస్తవులుగా మారిపోయారు చాలామంది. యాజకులు కూడా స్టెఫెన్ కాలంలో క్రైస్తవ్యానికి అనుచరులుగా మారిపోయారు. ప్రవీణ్ కుమార్ పగడాల గారు మతోన్మాదులతో కానీ, ఇస్లాం లీడర్స్తో కానీ, హిందూ మతోన్మాదులతో కానీ వాదించటంలో ఆయన చూపించిన జ్ఞానం ఎదుట మనుషుల్ని అసలు మాట్లాడటానికి అవకాశం లేకుండా ఆశ్చర్యకరమైన జ్ఞానంతో ఆయన మాట్లాడాడు స్టెఫెన్ లాగా. రెండు, స్టెఫెన్ ప్రపంచ క్రైస్తవ మొదటి హతసాక్షి. ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఆధునిక తెలుగు క్రైస్తవ హతసాక్షి. జాన్ పాల్ లాంటి అర్ధజ్ఞానులు, ఆత్మీయ దరిద్రులు ఇప్పటికీ ప్రవీణ్ పగడాల గారు తాగే యాక్సిడెంట్ అయి చనిపోయాడని నమ్ముతున్నారు, ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ 100కి 99% క్రైస్తవులు ప్రవీణ్ కుమార్ పగడాల గారు దేవుడు కొరకు హతసాక్షి అయ్యాడని నమ్ముతున్నారు. అదే సత్యం. ప్రవీణ్ పగడాల గారు ఈ లోకంలో జీవించిన కాలంలో మతోన్మాదులైన మత నాయకులతోటే కాదు, క్రైస్తవ్యానికి కలుపు మొక్కల్లాంటి కార్పొరేట్ పాస్టర్స్తో కూడా ఆయన పోరాడాడు. చాలా శక్తివంతంగా పోరాడాడు. కార్పొరేట్ పాస్టర్స్ని, వాళ్ళ బైబిల్ వ్యతిరేక విధానాలని ధైర్యంగా ఖండించాడు. ఆ క్రమంలోనే కల్వరి, కూకట్పల్లి, హైదరాబాద్ సతీష్ కుమార్ని ఖండించాడు. చిలకలూరుపేట షాలేమరాజు వాక్య వ్యతిరేక బోధలు, బైబిల్ వ్యతిరేక విధానాలను కూడా డైరెక్ట్గా పబ్లిక్గా ధైర్యంగా ఖండించాడు. షాలేమరాజు తన బ్రాంచ్ పాస్టర్లని ప్రవీణ్ కుమార్ పగడాల గారి మీదకి ఉసిగొల్పి చాలా దారుణంగా పబ్లిక్గా ఆయన్ని అవమానపరిచేలా మాట్లాడింపజేశాడు. ప్రవీణ్ పగడాల గారు బిలామని, హామానని, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ని, షాలేమరాజు బ్యాచ్ చాలా దారుణంగా పబ్లిక్గా ఆయన అవమానించింది. ఆయన మరణించిన వెంటనే, హతసాక్షిగా ఆయన మరణించిన వెంటనే ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరి దగ్గర నుంచి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి దగ్గర నుంచి, క్రైస్తవేతరుల దగ్గర నుంచి కూడా ఆయనకు వచ్చిన గొప్ప ప్రతిస్పందన చూసిన తర్వాత ఏ పాస్టర్, కార్పొరేట్ పాస్టర్లు, షాలేమరాజు బ్యాచ్, షాలేమరాజు అండ్ ఆయన బ్యాచ్, ప్రవీణ్ పగడాల గారు ఆర్ఎస్ఎస్ ఏజెంటు, బిలాము అని చెప్పి పబ్లిక్గా దూషించారో వాళ్లే సందెట్లో సడేమియా అని, గుంపులో గోవిందా అని అందరు క్రైస్తవ నాయకులతో పాటు ప్రవీణ్ పగడాల గారిని పొగట్టం మొదలుపెట్టారు. క్రైస్తవ బాబా, నటనలో 4 ఆకులు ఎక్కువ తిన్నా
షాలేం రాజు అయితే అసలు ప్రవీణ్ కుమార్ పగడాల గారికి నాకు ఏమీ లేదు, సిద్ధాంతపరమైన వైరుధ్యం అన్నట్టు ఆయన మీద ఒక పాట కూడా రాశాడు. ఆయన వర్ధంతి సందర్భంగా షాలేం రాజు ఏదో ప్రవీణ్ పగడాల గారి ఒక వర్ధంతి సందర్భంగా పాల్గొంటున్నాడు అనే ఒక వార్త విన్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేను షాలేం రాజుని అండ్ ఆయన బ్యాచ్ని ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నాను, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారు హెచ్చరించినట్లు మీ అబద్ధ బోధల్ని, బైబిల్ వ్యతిరేక విధానాలని మీరు సరి చేసుకున్నారా, పశ్చాత్తాపడ్డారా? లేదా ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని, బిలామని, హామానని నమ్ముతూనే ఆయన మరణం నుంచి వచ్చిన గొప్ప ప్రతిస్పందనని క్యాష్ చేసుకుందామని, ఆయన మరణం నుంచి వచ్చిన, క్రైస్తవుల నుంచి వచ్చిన గొప్ప ప్రతిస్పందనలో నుంచి మీ స్వప్రయోజనాలను వెతుక్కుంటూ ఆయనకి భజన చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒకటి తేల్చి చెప్పాలి. ప్రవీణ్ కుమార్ పగడాల గారు అబద్ధ బోధకుడు, బిలాము, హామాను, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయితే ఆయన మరణానికి శ్రద్ధాంజలి ఘటించి మీరు మీ పని మీరు చూసుకోవచ్చు. ఆయన మీరు పొగుడుతున్నారు, ఆయన మీరు హెచ్చిస్తున్నారు, ఆయన మీద పాటలు పాడుతున్నారంటే, పాటలు రాసి పాడుతున్నారంటే ఆయన చనిపోకముందు హెచ్చరించినట్టు మీరు అబద్ధ బోధకులు, మీ విధానాలు బైబిల్ వ్యతిరేక విధానాలు, అవి మీరు సరి చేసుకున్నారా అని చెప్పి ఈ సమయంలో నేను సూటిగా షాలేం రాజుని, ఆయన బ్రాంచి పాస్టర్స్ని ప్రశ్నిస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తుని బలియాగం చేయటం ద్వారా, యేసుక్రీస్తుని అన్యాయంగా బలియాగం చేయటం ద్వారా హేరోదు, పిలాతు స్నేహితులయ్యారు. నంజాల్లో జరిగిన ఒక ఆడపిల్ల బలియాగం ద్వారా ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు పెరిగి పెద్దవవుతున్నాయి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరు విత్తింది వాళ్ళు కోస్తారు, ఎవరు విత్తింది దేవుడు వాళ్ళ చేత కోపిస్తాడు.